అందరికీ ప్రేమ వందనాలండి. కార్యక్రమం ప్రారంభించేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదరు రూపస్ అన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. రూపస్ అన్న వందనాలు, ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకం దేవా, మరొకసారి ఈ యొక్క ప్రాతకాల సమయంలో ప్రభా మీ యొక్క పరిశుద్ధమైన మేము విధంగా తండ్రి సంతోషకరంగా చేరి రావడానికి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క ముఖ దర్శనం చేయడానికి నాయన కీర్తించడానికి బలపరచబడి దయచేస్తున్నటువంటి చెల్లిస్తున్నాం ప్రభా. చేరి వచ్చినటువంటి వీళ్ళందరినీ బట్టి మీకు వందనాలు ప్రభా. తననైనా ప్రభా మీరు నాయన తనని నిలబెట్టి మీ యొక్క దాసుని ప్రభా తన మీ ద్వారా మీరు పరిశుద్ధాత్మ చేత మీరు మాతో మాట్లాడనైంటుండగా తండ్రి, నేను మా జీవితంలోకి అవసరమైనటువంటి మాటలు మీరు మాకు దయచేయండి. నాయన మీరు మాట్లాడుతుండగా ప్రభా మా జీవితాల్లో ఉజ్జీవాన్ని దయచేయండి. మా జీవితాల్లో మేము సరి చేసుకోవటానికి మీ కృపను దయచేయండి. మీరు మాట్లాడితే మాలో జీవం ఉంటుంది ప్రభా తండ్రి. మీ యొక్క వాక్యంలో జీవం ఉంది కనుక ప్రభా తండ్రి, మీ వాక్యం ద్వారా బలపరచబడి ఈ దినమంతయు కూడా ప్రభా మీ మహిమ కోసమే జీవించడానికి అనుదినము కూడా ప్రభా తను మీకు సమీపంగా రావటానికి మీ సారూప్యంలోనికి మార్చబడటానికి మీ కృపను దయచేయండి. నడిపిస్తున్నటువంటి మీ దాసుని బలపరచండి. పాట పాడుతున్న వారిని ప్రభా తని ప్రార్థించే వారిని వాక్యం చూపుతున్నటువంటి మీ దాసుల్ని మీ యొక్క హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా తండ్రి భారంతో నాయనా తండ్రి ఆయన ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి బర్నబాసనని ప్రభా మీ సన్నిధానంలో ఎత్తిపట్టుంటున్నాం ప్రభా తండ్రి. మీరు బలపరచండి తండ్రి నైనా మీ యొక్క ఆత్మచేత మీరు నింపినైనా తండ్రి నేను సంవత్సరంలో జరుగుతుండగా మీ కార్యములను నూతన పరచము అని మీ యొక్క వాక్యంలో చెప్పిన రీతిగా నూతన పరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని అంతటిని మీ హస్తాల్లో అప్పచెప్పుకుంటూ అన్ని విషయాల్లో మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసిన రూపస్ అన్నకు వందనాలు. మన మధ్యలో గాయకులు నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో, చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృపణాయదలో, చెదరిన మనసే నూతనమాయన, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, బలసూచకమైన మందసమానికై సజీవయాగమై
యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. అన్న వందనాలన్నా. అవునా. వందనాలు పాట పాడినప్పటికీ. వాక్యం కొరకై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పి జయచంద్రరావు గారు. అన్నా అయ్యగారు వందనాలండి. వాక్యం కొరకై ప్రార్థన చేయండి. అలా వందనాలు. ప్రార్థన చేయండి వాక్యం కొరకై. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. మరి ఒక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించి వేకువనే లేచి మీ దాసులు ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మికమైన జూమ్ కార్యక్రమంలో మేమందరం సహవాసంగా చేరి మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించారు, మా కోసమై ఈ లోకానికి మనుషుడవుగా దిగి వచ్చారు. మీ రక్తాన్ని సంపూర్ణంగా ధారపోశారు. ఆ రక్తంలో మా పాపాలు విమోచించారు. మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చారు. మీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించారు. చీకటి కలిగిన ఈ లోకంలో మేము చక్కగా జీవించడానికి మీ వాక్యాన్ని మాకు అందిస్తూ ఉన్నారు. మీ వాక్యం చేతనే మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. వాక్యపు వెలుగులో మాకు మేలులు అనుగ్రహిస్తూ ఉన్నారు. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించడానికి మీ వాక్యం చేత మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. వందనాలు. ఈ ఉదయకాలం కూడా మీ దాసులు మీ వాక్యాన్ని పట్టుకుని మా మధ్య నిలవడానికి సిద్ధంగా ఉండగా సిద్ధపరిచినటువంటి మీ దాసుని మీ మాటల చేత సిద్ధపరచండి. ఆయన నోటికి మీ మాటలు అందించండి. నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నేను నింపుతానని మీ వాగ్దానాన్ని మీ దాసుని పట్ల నెరవేర్చండి. చేరవచ్చినటువంటి మాకు చాలినటువంటి సరిపోయిన సందేశాన్ని అందించండి. ఏ మాటల చేత మాకు తృప్తి కలుగుతుందో, ఏ మాటల చేత మేము ఆదరణ పొందుతామో, ఏ మాటలు మాకు హెచ్చరికగా ఉంటాయో, దిద్దుబాటుగా ఉంటాయో, ఏ మాటలైతే మాకు ఉజ్జీవాన్ని పుట్టిస్తాయో, పురికొల్పును దయచేస్తాయో, ఆ మాటలు మీ దాసుని నోట ఉంచి చేరవచ్చిన మాకందరికి కూడా సరిపోయినటువంటి వర్తమానం దయచేస్తారని విశ్వాసంతో మిమ్మల్ని కొనియాడుతూ ముందున్న సమయాన్ని వాక్యం చెప్పే మీ దాసుని వినేటువంటి మమ్మను సహా మీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం కొరకై ప్రార్థన చేసినటువంటి జయచంద్రరావు బ్రదర్కి వందనాలు. వాక్య పరిచయలో మన మధ్యలో ఉన్నటువంటి వాక్యోపదేశకులు, దేవుని సేవకులు బ్రదర్ ఎస్ రాజారత్నం గారు, ఆకుమల్ల, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా రాజారత్నం అన్న వందనాలు. రాజారత్నం అన్న అన్మ్యూట్ అవ్వండి అన్న. రాజరత్నం అన్న. అన్న
రాజారత్నం అన్న వందనాలు. వాక్య పరిచయం చెప్పినా. ఓకే అన్న, చాలా వందనాలు. ఉదయకాలము ఈ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని సన్నిధిని సమీపిస్తున్న మీ అందరికీ మన రక్షకుడు దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు. ప్రభు తన మహా కృపను బట్టి రాజారటమన్నా అన్న కొంచెం డార్క్ గా ఉంది. ఒకసారి ఆ సెల్ కి కెమెరా చూపిస్తారా? ఆ లెన్స్ ఎలాగో ఇది ఫ్రంట్ సైడ్ లైట్ వేసుకోండి మీకు ఎదురుగా. లైట్ కాదు, కొంచెం ఏదో డార్క్ గా ఉంది. వీడియో ఆఫ్ చేసుకొని కెమెరా చూడవండి. ఓకే, చూసారా? కొంచెం క్లియర్ అయింది. రైట్ అన్న, కొనసాగించండి. ఓకే, కొనసాగించండి. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఉదయకాలము దేవుని సన్నిధిని మనం సమీపిస్తుండగా దేవుని దయగల మాటలు మనం విందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి, 4వ వచనం కూడా, యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి. తర్వాత 5వ వచనం కూడా చదువుకుందాం. వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. చదవబడిన ఈ వచనాలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి అర్థమయ్యే రీతిగా పంచిపెట్టును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మనం చదువుకున్న ఈ వచనాలు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనాల్లో రాజైన హిజ్కియా మనకు కనబడుతున్నాడు. యూదా రాజ్యమును పరిపాలించిన రాజులలో గాని, ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించిన రాజులలో గాని భక్తి కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ అందులో మంచి భక్తిపరుడు, మంచి ప్రార్థనాపరుడు హిజ్కియాను మనం చూస్తున్నాం. రాజులందరికంటే మంచి భక్తిపరుడు యూదా రాజులలో గాని, ఇశ్రాయేలు రాజులలో గాని భక్తిహీనమైన వారు ఉన్నారు, భక్తిపరులు కూడా ఉన్నారు. భక్తిపరులలో అతి శ్రేష్ఠుడు హిజ్కియా. హిజ్కియాను గురించి మనం చదువుతున్నాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి
వాటిని బాగు చేసెను అని మనం చదువుతున్నాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు, మంచి యవనస్తుడు. మంచి యవన కాలంలో రాజుగా నియమించబడ్డాడు. తాను రాజుగా నియమింపబడినటువంటి ఆ మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి దినమున దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని మందిరమును బాగు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి దినం అనగా రాజుగా నియమింపబడిన తరువాత మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లోకములో మనం చూస్తాం, ఏదైనా ఉద్యోగం వచ్చినా, ఏదైనా మేలు జరిగినా లోకంలో మనం చూస్తాం, మొదట విందులు వినోదాలు జరుపుకునేవారు ఉన్నారు కదా. కానీ ఆ దినాల్లో రాజైన హిజ్కియా అంటే భక్తిహీనమైనటువంటి ప్రజలు, భక్తిహీనమైనటువంటి కాలం. అటువంటి కాలములో కూడా దేవుని యందలి భక్తి కలిగినటువంటి ఈ రాజు దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొదట దేవుని మందిరానికి వెళ్ళాడు, మందిరపు తలుపులను తెరిపించాడు, మందిరాన్ని బాగు చేశాడు, మందిరములో ఉన్నటువంటి నిషిద్ధమైన వాటన్నిటిని బయటికి పంపించేశాడు, మందిరాన్ని ప్రతిష్ఠ చేశాడు, మందిరాన్ని ప్రతిష్ఠ చేశాడు. వీళ్ళారా, తండ్రి కాలంలో, ఆహాజు కాలంలో మందిరపు తలుపులు మూయబడ్డాయి. మందిరములో నిషిద్ధమైన వాటిని తీసుకొని వచ్చి పెట్టేశాడు. మందిరానికి వస్తున్నట్టు ప్రజలకు అసహ్య కారణం అయిపోయాడు. మందిరానికి ప్రజలు రావటానికి ఆటంకంగా మారిపోయాడు. ఆహాజు యూదా రాజ్యమును పరిపాలించినటువంటి రాజులలో ఆహాజు అనే రాజు చెడ్డవాడు. అతని లాంటి చెడ్డవాడు మరొకడు లేడు అని దైవ గ్రంథములో మనం చూస్తాం. 28వ అధ్యాయం 22వ వచనంలో, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను, అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. అతిక్రమాలు జరిగించుటలో, పాపము చేయుటలో, చెడు పనులు చేయుటలో ఇతని వంటి వాడు మరొకడు లేడు అని మనం చూస్తా ఉన్నాం. యూదా దేశమును దిగంబరిగా చేసిన వాడు, యెహోవాకు ద్రోహం చేసిన వాడని 19వ వచనంలో మనం చూస్తాం. యూదా దేశమును దిగంబరిగా చేశాడు, యెహోవాకు ద్రోహం చేశాడు. ప్రజలు దేవుని మందిరానికి రావటానికి అసహ్యంగా మారిపోయాడు, ఆటంకంగా మారిపోయాడు. ఆపదలు వచ్చినప్పుడు అష్షూరు రాజును ఆశ్రయించాడు. 20వ వచనంలో, అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరచనే గాని అతని బలపరచలేదు. అష్షూరును ఆశ్రయించినప్పుడు అష్షూరు అతని బాధపరిచాడే గాని బలపరచలేదు. ఆపదలు వచ్చినప్పుడు ఆదరణ కొరకు అష్షూరును ఆశ్రయించాడు. ఆపదలు వచ్చినప్పుడు బలం కొరకు అష్షూరును ఆశ్రయించాడు. కానీ అష్షూరు బాధపరిచాడే గాని బలపరచలేదు. అష్షూరు లోకానికి సూచనగా ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆశ్రయ దుర్గమైన దేవుని ఆశ్రయించుట మానేసి కొంతమంది లోకాన్ని ఆశ్రయించడం, మనుషులను ఆశ్రయించడం, మనుషు సహాయం కోరుకోవడం, ఇలా మనకు చాలా మంది కనపడతారు.
బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని హత్తుకొని దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు జీవించిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని విడిచి దూరం చేసుకున్నవారు, దేవుని కృపను దూరం చేసుకున్నవారు, దేవుని దయను పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. దేవుని దయను పోగొట్టుకున్న వారిలో, దేవుని కృపను దూరం చేసుకున్న వారిలో ఇదిగో ఈ ఆహాజు కూడా కనబడుతున్నాడు. దేవుని మందిరానికి ప్రజలు వస్తూ ఉండగా ఆటంకంగా మారిపోయాడు, అసహ్య కారణంగా మారిపోయినాడు. మందిరపు తలుపులు మూయబడ్డాయి. మందిరంలో జరగవలసిన ఆరాధన కార్యక్రమాలు ఆగిపోయాయి. బలి అర్పణ కార్యక్రమాలు ఆగిపోయాయి. ప్రియులారా, ఆహాజు చెడ్డవాడు. దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు మత్తు పానీయాలుగా ఉపయోగించాడు. దేవుని సేవ కొరకు ఉపయోగించవలసినటువంటి ఆ పరికరాలను, ఆ వస్తువులను మందు పానీయాలుగా ఉపయోగించి రాజులను, తన స్నేహితులను అనేకులను పిలిపించి విందులు వినోదాలు చేశాడు. ద్రోహ కార్యం జరిగించాడు. ఆహాజు లాంటి చెడ్డవాడు మరొకడు లేడు అని చెప్తున్నాడు. ఆ చెడ్డవాని కడుపున పుట్టిన వాడే భక్తుడు హిజ్కియా. ఈ ఆహాజు భార్య అనగా హిజ్కియా యొక్క తల్లి, ఆమె పేరు అబియా అని మనం చదువుతున్నాం. ఆమె పేరు అబియా. జకర్యా కుమార్తె అని మనం చదువుతున్నాం. జకర్యా అనబడిన వారు బైబిల్ గ్రంథములో జకర్యా అనబడిన వారు చాలా మంది ఉన్నారు, కానీ వారందరూ కూడా దరిదాపు యాజక వంశానికి చెందిన వారుగా మనకు కనబడతారు. యాజక వంశానికి చెందినవారు, యాజకుని కుటుంబంలో నుంచి వచ్చిన ఈమె అబియా భక్తి కలిగినది, ప్రార్థనాపరురాలు, దేవుని కొరకు జీవించినది. భర్త భక్తిహీనుడైపోతే భార్య భక్తి పరురాలై పుట్టిన కుమారుని భక్తి జీవితంలో పెంచింది. చిన్న వయసులోనే హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కారణమైపోయింది. దేవుని యందలి భక్తి పెంపారు చేసింది. దేవుని వాక్యములో మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనములో, 2వ గ్రంథం 18వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం అందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నిహుష్టానును పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉండేది. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. ఇక్కడ అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, దేవుని యందు విశ్వాసముంచిన వాడు, దేవుని హత్తుకున్నవాడు, దేవుని వెంబడించుటలో వెనుకంజ వేయని వాడు, దేవుని ఆజ్ఞలను గైకొనుటలో వెనుక తీయని వాడు. ప్రియులారా, యెహోవా యందు విశ్వాసముంచిన వాడు అని మనం చదువుతున్నాం. ఈ విశ్వాసం ఎలాగొచ్చింది? ఈ విశ్వాసం ఎలా వచ్చింది?
తల్లి బోధించింది కాబోలు. రాజైన దావీదు అంటాడు కదా, నా తల్లి వద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అని కీర్తన గ్రంథమును మనం చదువుతాం. తల్లి వద్ద స్తన్యపానం చేయుచుండగా పాలు త్రాగేటప్పుడు చంటి బిడ్డ తల్లి వైపు, ఆమె ముఖం వైపు చూస్తూ ఉంటాడు. తల్లులు పిల్లలకు పాలిస్తూ పాటలు పాడుతూ పాలిస్తారు కొంతమంది, కథలు చెప్తూ పాలిస్తారు కొంతమంది. అట్లా ఈ తల్లి పాలిస్తూ దేవుని గురించినటువంటి ఆ యొక్క సంగతులు ఆమెకు బోధించింది కాబోలు. భక్తుల యొక్క చరిత్ర కథల రూపంలో తెలియజేసింది కాబోలు. అందుకే ఇక్కడ మనం చదువుతున్నాము, అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, యెహోవాను హత్తుకున్నవాడు. 3వ వచనమును మనం చూస్తాం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దావీదు చేసినట్లు అన్నాడు. పితరుడైన దావీదు చర్యంతట ప్రకారము యథార్థంగా ప్రవర్తించెను అని మనం చదువుతున్నాం. దావీదును గురించినటువంటి ఆ భక్తి, దావీదును గురించిన శూర కార్యాలు, దావీదును గురించినటువంటి ఆ విషయాలన్నీ కూడా తల్లి బోధించింది కాబోలు. దావీదు చర్య అంతటి ప్రకారం యథార్థంగా ప్రవర్తించుటకు అతడు పూనుకున్నాడు. అతడు నీతిని అనుసరించుచు నడుచుకోవడానికి పూనుకున్నాడు. దీనంతటికి కారణం తల్లి అని నేను అనుకుంటా ఉన్నాను. దీనికి అంతటికీ కారణం అబియానే. ఆమె బోధించింది కాబోలు దేవుని విశ్వాస్యతను గురించి, భక్తుల యొక్క త్యాగపూరితమైనటువంటి ఆ విశ్వాస జీవితాన్ని గురించి, వారు నడుచుకున్న యథార్థమైనటువంటి జీవితాన్ని గురించి, వారు అనుసరించిన నీతి విధానాన్ని గురించి తల్లి బోధించింది కాబోలు. అతడు ఆ చిన్న వయసులోనే విశ్వాసం ఇచ్చిన వాడు. యవన వయసులో, మంచి యవన వయసులో రాజుగా నియమింపబడిన తర్వాత అతడు దేవుని మందిరానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. తండ్రి కాలములో మూయబడిన తలుపులు, మందిరపు తలుపులు తెరిపించాడు, బాగు చేశాడు, నిషిద్ధమైన వాటిని బయటికి పంపించేశాడు, మందిరాన్ని ప్రతిష్ఠ చేశాడు. పెందల కడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయి, ప్రియులారా, పాప పరిహారార్థ బలి చేయుటకై సిద్ధపరిచాడు. బలి కొరకై అన్నిటినీ సమకూర్చుకున్నాడు, సిద్ధం చేశాడు. పెందల కడనే లేచాడు, లేవీలను, యాజకులను సమకూర్చుకున్నాడు, పట్టణపు అధికారులను సమకూర్చుకున్నాడు. దేవుని సన్నిధి పట్ల, దేవుని మందిరం పట్ల ఈ హిజ్కియాకు ఎంత మక్కువ కలిగి ఉన్నాడో, హిజ్కియా ఎంత మక్కువ కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. రాజైన దావీదుని గురించి మనం చదువుతాం కదా, నా మందిరం పట్ల నాకున్న మక్కువ చేత అనే మాట మనం చదువుతాం. మందిరం పట్ల ఆయనకున్న మక్కువ, దేవుని సన్నిధి పట్ల ఆయనకున్నటువంటి ఆ మనస్సు మనం చూస్తా ఉన్నాం. యవన కాలములో ఇష్టానుసారంగా జీవించవలసినటువంటి ఆ వయసులో ఇష్టం వచ్చినట్టు కోరికలు జరిగించుతూ నెరవేర్చవలసినటువంటి ఆ వయసు వాస్తవంగా మనం చూస్తాం. యవ్వన వయసు, నిండు యవ్వన వయసు, ఇష్టానుసారంగా జీవించే వయసు. ఆ వయసులో దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి నెల, మొదటి దినం, మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి దినం దేవుని మందిరానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా,
మొదట అనే అంశం మీద ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మొదట మనం ఏం చేయాలి? ఉదయకాలం లేవంగానే మొదట దేవుని సన్నిధి, ఆదివారం ప్రభు దినం, మొదట దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించటం మొదట ఈ సంవత్సరానికి ఇది మొదటి నెల. ఈ 2025వ సంవత్సరానికి ఇది మొదటి నెల. ఈ సంవత్సరంలో ఈ మొదటి నెలలో నిజంగా మొదట మనం ఏం చేయాలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దైవ గ్రంథములో నుండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ పలికిన విలువైన మాట, ప్రశస్తమైన మాట. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకొడి, మొదట, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకూడి, రేపటి దినం దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికి ఏడు ఆనాటికి చాలునన్నాడు. శిష్యులు రేపటిని గురించినటువంటి చింత కలిగిన వారుగా ఉన్నారు. రేపేం త్రాగాలో, రేపేం ధరించుకోవాలో, రేపేం తినాలో, రేపేమి చేయాలో, రేపటిని గురించి చింతిస్తూ ఉన్నారు. రేపటిని గురించి ఆ చింత కలిగి ఉండగా ప్రభు వారి స్థితిగతులను చూశాడు, వారి ఆలోచనను చూశాడు. మాట్లాడుతూ ప్రభు అన్నాడు 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే మీ దేహమును ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించినెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. అల్ప విశ్వాసులారా అంటూ 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అన్ని జనులు వీటిని గురించి చింతిస్తారు. వీటిని గురించి, రేపటిని గురించి, రేపేమి తినాలో, రేపేం త్రాగాలో, రేపేమి కట్టుకోవాలో, అన్ని జనులు వీటన్నిటిని గురించి చింతిస్తారు. కానీ మీరెందుకు చింతిస్తున్నారు? ఏ నాటికి ఏడు ఆనాటికి చాలును, ఏ నాటి ఆహారం ఆనాటికి చాలును అన్నట్టుగా కదా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ నాటి మేలు ఆనాటికి, ఏ నాటి కీడు ఆనాటికి. ఏ రోజు ఏవి కావాల్సిందో ఆయనకు ముందుగానే తెలుసు. వాటన్నిటినీ మనం అడగక మునిపే ఆయన సమకూరుస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. అయినా రేపటిని గురించిన చింత మనం కూడా కలిగి ఉన్నాం. ఆనాడు శిష్యులే కాదు, మనం కూడా రేపు ఉన్నది అయిపోతే రేపు సంగతి ఏంటి, రేపేం చేయాలా, రేపటి గురించిన చింత చాలా మందిని కలిగి ఉంటున్నాం. వాస్తవమే ఇది. ప్రభు చెప్పినటువంటి మాట ఇది వాస్తవం. ఆనాడు శిష్యులు, ఈవేళ మనం కూడా చింతిస్తున్నాం. కానీ ఏమైనా మరుడు ఎక్కువైనా చేయగలుగుతున్నామా? చింత క్షితికి కారణమవుతుంది అంటాడు.
చింత చివరికి మరణానికి దగ్గర తీస్తుంది. చింతించి మనం ఏం చేయలేము. చింతించకుడి, మీ చింత యావత్తు నా మీద వేయుడి. పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభు మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. చాలాసార్లు చింతిస్తూ ఉంటాం ఇలా. సరే, మొదట ఈ చింతలు, ఈ దిగులు ఇవన్నీ పక్కన పెట్టేసి వీటిని గురించి ఆలోచించి చింతించకుండా దేవుని సన్నిధిలో మోకరించి మన సమస్యలన్నీ ఆయన సన్నిధిలో పరిచి ప్రార్థించగలిగితే అవన్నీ తొలగిపోతాయి. ప్రార్థన అనుభవం కలిగిన వారికి అర్థమవుతుంది. పిల్లలు, మొదట దేవుని సన్నిధిని, మొదట దేవుని రాజ్యం, దేవుని నీతి అన్నాడు కదా. దేవుని రాజ్యం అనగా దేవుని సన్నిధిని మనం వెదకవలసిన వారమై ఉన్నాం. దేవుని నీతిని మనం వెదకవలసిన వారమై ఉన్నాం. మొదట దేవుని ప్రసన్నతను, దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. మొదట దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఆలోచనను మనం ఎరిగిన వారంగా ఉండాలి. మన ఆలోచన ప్రకారం, మన ఇష్టాల ప్రకారం నడుచుకొని నష్టపోయినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది ఇచ్చినా మొదట దేవుని సన్నిధిని, మొదట కుటుంబ సమేతంగా కూర్చొని దేవుని సన్నిధిలో మోకరించి ఉదయకాలం లేచి లేవగానే దేవుని సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు, దేవుని సన్నిధిని మనం కనబడినట్లయితే, దేవుని సన్నిధిలో మన సమస్యలను పరిచి ప్రార్థించినట్లయితే చింతలు, దిగులు, కష్టాలు, కన్నీళ్లు, కొరతలు వీటన్నిటినీ దూరం చేసుకుంటాం. దేవుని సన్నిధికి వెళితే మొదట దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకోవాలా. హిజ్కియా పెందలకడనే లేచి ప్రజలను సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియుల, దేవుని సన్నిధిని ఆయన సన్నిధిలో నిత్య సంతోషం, ఆయన సన్నిధిలో నిత్య ఆశీర్వాదం, ఆయన సన్నిధిలో నిత్య దీవెనలు ఉన్నాయి. 16వ కీర్తనలో మనకు తెలుసు. ఆయన సన్నిధిని వెదుకొడి అని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. ఆయన సన్నిధిని వెదకండి, ఆయన సన్నిధిని వెదకాలి. 105వ కీర్తన 3వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం మొదట దేవుని సన్నిధి అనుభవం కలిగిన వారు ఎంతో ధైర్యం కలిగి ఉంటారు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దిగుళ్ళు వచ్చినా, ఎంత నష్టమైనా దేవుని సన్నిధి అనుభవం కలిగిన వారు ఎంతో ధైర్యంగా ఉంటారు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో నుంచి మనం చూస్తే ఏలియా మాట్లాడుతూ పలికినటువంటి ఆ మాటలు మనం గమనిస్తాం. చూడండి, 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయులు తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అహాబు రాజు దగ్గర ధైర్యంగా నిలబడాలంటే అది నాలో ఎవరికి అంత దొమ్మ ధైర్యం లేదు. ఏలియా ఒక సామాన్యమైన వ్యక్తి అనుకోండి. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక రాజు దగ్గర నిలబడ్డాడంటే ఎంత ధైర్యం ఉండాలా. ఒక సామాన్యమైన వ్యక్తి రాజుతో ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే నిజంగా ఎంత సన్నిధి అనుభవం కలిగి ఉండాలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు, నేను ఈ మాట నీకు చెప్తున్నా,
ఈ మాట నీకు చెప్తున్నా, జాగ్రత్తగా విను. ధైర్యంగా మాట్లాడుతున్నాడు. రాజుతో ధైర్యంగా మాట్లాడు. కారణం అక్కడే అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో తెలుసా? జీవం గల దేవుడు ఆయన సన్నిధిలో నుండి నేను ఈ మాటలు చెప్తున్నా. ఆయన సన్నిధిలో నిలిచి ఉండి, ఆయన సన్నిధిలో ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన ఆలోచన ఎరిగి నేను చెప్తున్నా అని ధైర్యంగా చెప్తున్నాడు. పిల్లారా, దేవుని సన్నిధి అనుభవం కలిగిన వారు ధైర్యం కలిగి ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కొరతలు ఎదురైనా వారు ధైర్యం కలిగి ఉంటారని ఉదయకాలము గమనిస్తా ఉన్నాం. మొదట దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాడు. మొదట దేవుని సన్నిధి. రెండవదిగా మనం గమనిస్తాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము 24వ వచనంలో లేదంటే 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. మొదట సమాధానం. ఉదయకాలం మనం గమనిస్తున్నాము, మొదట దేవుని సన్నిధి. రెండవదిగా మొదట సమాధానం. అవును, బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా సహోదరునికి విరోధమై ఏమైనా కలదని జ్ఞాపకం వచ్చినేడల అర్పణను విడిచిపెట్టి లేదా ఆరాధన విడిచిపెట్టి వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధాన పడు. ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించుము, బలి అర్పణ అర్పించుము. మొదట సమాధానం. వాస్తవంగా సహోదరుని మీద మనకు విరోధమైనటువంటి భావం ఏది లేదు, కానీ ఆ సహోదరుడే మన మీద విరోధమైన భావం కలిగి ఉన్నాడు. అది మనకు తెలిసింది. మనము అతని మీద విరోధమైనటువంటి మనస్సు లేకపోయినా మనకు అతడే మన మీద కలిగి ఉన్నాడు కాబట్టి మొదట వెళ్ళి అతనితో సమాధాన పడుము. నిజంగా ఈ మాట ఎంత కష్టంగా ఉంటది కదా. ఈ విషయం అంటే ఇది మన అనుభవంలోనికి వచ్చినప్పుడు ఇది ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచన చేయాలి. మనకు నష్టం చేసిన వారు, మనల్ని కష్టపెట్టిన వారు, మనల్ని బాధ పెట్టిన వారు, మనల్ని ఇబ్బంది పెట్టిన వారు, ఎదురుగా మనల్ని నిందించిన వారు, ఆత్మీయులే, వారు కూడా భక్తిపరులే, వారు కూడా తోటి సేవకులే, సహోదరులే, అన్యులేం కాదు. వారి దగ్గరికి వెళ్ళి, నష్టం చేసిన వారి దగ్గరికి వెళ్ళి, కీడు చేసిన వారి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా క్షమించు అన్న మనసు ఎంత గొప్ప మనసు అండి అసలు కదా. సహోదరుడా క్షమించు, ఏదైనా నా మీద నీకు విరోధమైన మనసు ఏదైనా ఉందేమో క్షమించు అని చెప్పగలిగిన మనసు నిజంగా ఎంత గొప్పది కదా. ప్రియులారా, మొదట సమాధాన పడుము. మొదట సమాధానం లేని సంఘాలు, సమాధానం లేని స్థలాలు అంటూ లేవు కదా. ఎక్కడ చూసినా అసమాధానం, ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా నిట్టూర్పులే, ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా విరోధమైన భావాలే కదా. సమాధానమైన మనస్సు కరువైపోయింది. సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ సమాధానం లేని మనస్సు కరువైపోయింది. పైకి చూడడానికి ఏమో వందనాలని చెప్పి చెప్తారేమో కానీ లోపట మాత్రం విరోధమైన భావం కలిగే ఉన్నారు. పైకేమో వందనాలు, పైకేమో శుభవచనం, నోటితో శుభవచనం పలుకుతారు కానీ హృదయములో ద్వేషం కలిగి ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూస్తాం. దేవుని సన్నిధిలో
ఈ విషయాలు మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథం 62వ కీర్తన 4వ వచనము, 62వ కీర్తన 4వ వచనములో అక్కడ మనం గమనిస్తాం ఒక మాట. 62:4 అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషం, వారు తమ నోటితో శుభవచనములు పలుకుదురు, అంతరంగములో దూషించుదురు అన్నాడు. నోటితో శుభవచనం, నోటితో సమాధానమైన మాట పలికినట్టుగా ఉంటది కానీ లోపల మాత్రం దూషణ మాటలు, లోపల దూషణ, లోపల విరోధం, వ్యతిరేకమైన మనస్సు. ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తాము 9వ అధ్యాయము 8వ వచనంలో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం, ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడును అన్నాడు. మనసులో వంచనాభిప్రాయం, పైకేమో సమాధానం అని పలుకుతారు, పైకేమో వందనాలు, లోపనేమో వంచనాభిప్రాయం. లోపల వంచనాభిప్రాయం, పైకేమో వందనాలు. వందనాలు బ్రదర్ అని అంటాం, లోపల వంచనాభిప్రాయం, మోసపు ఆలోచనలు, విరోధమైన ఆలోచనలు. ప్రియులారా, యథార్థమైనటువంటి మనస్సు ఈవేళ కరువైపోయింది. యథార్థంగా ఒకరినొకరు క్షమించుకునే మనస్సు కరువైపోయింది. పశ్చాత్తాపడే మనస్సు కరువైపోయింది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగం కలిగిన మనస్సు కరువైపోయింది. ఒకరి ఎడల ఒకరు దయగలిగిన మనస్సు కరువైపోయింది. కరువైపోయిన దినాల్లో ఉంటున్నాం. ప్రభు అంటున్నాడు, మొదట సమాధానపడు, మొదట సమాధానమైన మనస్సు మన హృదయాన్ని ఏలుతూ ఉండాలని కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. శక్యమైతే అని చెప్పాడు, వాస్తవమే. శక్యమైతే సమాధాన పడమన్నాడు దైవజనుడైన పౌలు. అని ప్రభు చెప్పిన మాటలు మొదట ఖచ్చితం ఈ మాట, మొదట వెళ్ళి సమాధాన పడు, ఆ తర్వాత వచ్చి ఆరాధన చేయి, ఆ తర్వాత వచ్చి సేవ చేయి, ఆ తర్వాత వచ్చి ప్రభు పని జరిగించు అన్నట్టు. మొదట సమాధానం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం మత్తయి సువార్తలోని 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే ప్రభు చెప్పిన మాటలు. 7వ అధ్యాయము 3వ వచనం, నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడు. మొదట నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును తీయటకు నువ్వు ప్రయత్నం చేయొద్దన్నాడు. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? మన కంటిలో దూలం ఉన్నది, ఎదుటివాని కంటిలో నలుసు ఉన్నది. మొదట మన కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకోవాలా, అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు తేటగా కనపడుతుంది. నలుసు చిన్నదే, దూలం పెద్దది. అనగా ప్రభు చెప్పిన మాటలు, మొదట నిన్ను నువ్వు సరి చేసుకో, తర్వాత ఇతరులను సరిచేయి. మొదట నువ్వు సరి చేసుకో, మొదట నిన్ను గురించి ఆలోచించి, మొదట నీ కుటుంబాన్ని గురించి ఆలోచించి, మొదట నువ్వు సరి చేసుకో, ఆ తర్వాత ఇతరులను సరిచేయి. మొదట మన లోపాలను దిద్దుకోవాలా, ఆ తర్వాత ఎదుటి వారి లోపాలను సవరించడానికి
ప్రయత్నం చేయాల. మనలో తప్పులు అన్నీ ఉన్నాయి. మన తప్పులు మనం కప్పిపుచ్చుకొని ఎదుటివాడి తప్పులు ఎంచడం అనేది సరికాదు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితం తప్పుల తడకగా ఉంది, కానీ సరి చేసుకోవడానికి ఇష్టపడం. ఎదుటి వారిని వేలెత్తి చూపుతా ఉంటాం. లోపముగా ఉన్న వాటిని దిద్దుకో అన్నాడు. తీతుకు రాస్తూ పౌలు 1వ అధ్యాయం 5వ వచనంలో, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది అని పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. మొదట మనం లోపాన్ని దిద్దుకోవాలంటాడు. మొదట మనల్ని దిద్దుకోవాలా. మనల్ని దిద్దుకోకుండా ఎదుటి వారిని దిద్దడం, అనగా మనల్ని సరి చేసుకోకుండా ఎదుటి వారిని సరిచేయడం, ఇది సరి అయిన క్రమం కాదు. మొదట మనం సరి చేసుకోవాలా అని జ్ఞాపకం చేస్తున్నాడు. 50 కీర్తన 17వ వచనములో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అవును, కొంతమందికి తమను తాము దిద్దుకోవడం ఏంటో మరి అసహ్యంగా ఉన్నట్టుగా ఉంటుందేమో. తమను దిద్దుకోరు కానీ, తమ జీవితాలను సరి చేసుకోరు కానీ, తమ బ్రతుకంతా తప్పుల తడకగా ఉంటది కానీ ఎదుటి వారి తప్పులను ఎప్పుడూ ఎంచుతా ఉంటారు. మొదట సరి చేసుకో. మొదట మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుని వాక్యం అనే అద్దములో మొదట మన లోపాలను సరి చేసుకోవాలంటాడు. అద్దం ఎదుట నిలబడినప్పుడు మనమే కనబడతాం కానీ వేరొక మనిషి కనబడడు. మనం నిలబడినప్పుడు మనమే కనబడతాం. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మన లోపాలు, మన బలహీనతలు ప్రభు ఎరిగి వాక్యం ద్వారా, వాక్యం అనే అద్దములో మన లోపాలను చూపిస్తూ ఉంటాడు. వాటిని సరి చేసుకోవడం ఎంతైనా అవసరం. సరి చేసుకో. మొదట సరి చేసుకోవాలి. దినదినం అనుదినం ఎప్పటికప్పుడు వాక్యం విన్నప్పుడల్లా, సన్నిధికి వచ్చినప్పుడల్లా, మోకరించి ప్రార్థించినప్పుడల్లా మన మనస్సాక్షి ఏ విషయంలో దోషారోపణ చేస్తా ఉన్నదో వాటన్నిటిని కూడా సమధిపరచుకోవాలంటాడు భక్తుడైన యోహాన్ రాసిన ఆ మొదటి పత్రికలు రాస్తూ అక్కడ జ్ఞాపకం చేశాడు. 3వ అధ్యాయము 20వ వచనం, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము అన్నాడు. మన మనస్సాక్షి దేవుడు మనకు సాక్ష్యంగా పెట్టాడు. ఒక ఆయన తప్పు చేసి సాక్ష్యం ఎవరు అంటున్నాడు. చేయరాని తప్పు చేసి, చేయరాని పాపం చేసి ఎవరు చూశారు అంటున్నాడు. సాక్ష్యం ఎవరు అంటున్నాడు. చేయరాని తప్పు చేసి సాక్ష్యం ఎవరు అని అంటున్నాడంటే అతని మనసాక్షి అతని మీద సాక్ష్యం పలుకుతా ఉంది. ఇంకా సాక్ష్యం దేనికి? ఇంకొక సాక్ష్యం దేనికి? వేరొక సాక్ష్యం దేనికి? ఇంకా నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంది. రుజువుపరచు అంటాడు ఒక ఆయన. నేను చేసిండే రుజువుపరచు, అదే సాక్ష్యం. ఇంకా నేను చేసిండే రుజువుపరచు అనే వాళ్ళు ఉన్నారు. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంది. అవును ప్రియుల, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తున్నప్పుడు సవరించుకోవటం, సరి చేసుకోవటం, దిద్దుకోవటం, అది ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. మనల్ని మనం సరి చేసుకోకుండా ఎదుటి వారిని సరి చేయడం అది సరైన క్రమం కాదు, అది సరైన పద్ధతి కానీ కాదు. మొదట సరి చేసుకోవాలి. ఉదయకాలము మొదట అనే అంశం మీద 3 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదట దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకోవాలా. రెండవది మొదట సమాధాన పడాలా. మూడవది మొదట సరి చేసుకోవాలి. ఇక 4వదిగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యములో
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ మాసిదోనియా ప్రజల యొక్క ప్రస్తావనను దైవజనుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. క్షమించండి, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించేరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఎంతగా చేయుదురని మేము అనుకొనలేదు. మాసిదోనియాలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులను గురించి, ఆ విశ్వాసులను గురించి దైవజనుడైన పౌలు ఇచ్చిన దృఢమైన సాక్ష్యం చూడండి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహు గొప్పది. వారు ధారాళమైన మనస్సు కలిగిన వారు. ఇది దేవుడు వారికి అనుగ్రహించిన కృప అని చెప్తున్నాడండి. నిజంగా కొంతమందికి చేతులు చాపి ఇవ్వడం అది దేవుని కృప. కొంతమంది ముడుచుకోవడం కూడా ఆలోచించేద్దాం. చాలా మంది చేతులు ముడుచుకుంటారు, అంటే చేతులు చాపలేరు, ఎందుకో కురసనైపోతా ఉంటాయి, చేతులు కురసనైగా ఉంటాయి, ధారాళమైన మనస్సు ఉండదు. మాసిదోనియాలో ఉన్న ప్రజలు వారు నిరుపేదలే, పేదలు నిరుపేదలు. పేదలంటే పూటకు ఉందో లేదో, ఒక పూట తినడం, ఒక పూట పస్తులు ఉండడం. నిరుపేదలంటే అసలు తినడానికి కూడా కష్టతరమైన పరిస్థితి. అంత నిరుపేద స్థితిలో ఉన్నాను కూడా దేవుడు వారికి ఇచ్చిన ధారాళమైన మనసు ఏంటంటే సామర్థ్యము కంటే మించి మొదట దేవునికి, తర్వాత దేవుని దాసులకు. ఎంత మంచి సాక్ష్యం ప్రియులారు. ఈవేళ కోట్లు, లక్షలు కోట్లు కలిగిన వారు ఉన్నారు, ఇచ్చే మనసు లేదు. కొంతమంది పేద స్థితిలో ఉన్నారు, ఇవ్వాలని మనసు ఉంటుంది. లేని వానికి ఇవ్వాలనే మనసు, ఉన్నవానికి ఇవ్వాలనే మనసు. ఆలోచన చేస్తే నిజంగా లేనివాడే ధన్యుడు. మనసుంది ఇవ్వాలని, కానీ లేదు. కొంతమందికి సమృద్ధి ఉంది, కానీ ఇచ్చే మనసు లేదు. ఎంత దరిద్రత! ఇవ్వాలనే మనస్సు కలిగి ఉండటం నిజంగా ఇది దేవుని కృప. పేదలమే మనము, కష్టస్థితిలో ఉన్నాం, అయినా ఇవ్వాలన్న మనస్సు అది దేవుని కృప. వారికి ఇచ్చిన దేవుని కృప, అది వరం, అది గిఫ్ట్. చాలా మంది కలిగి ఉన్నారు సమృద్ధిగా, ఇచ్చే వరం లేదు వాళ్ళకి. చేతులు చాచే మనసు లేదు వారికి. నిజంగా సమర్పణ, మొదట సమర్పణ అని నేను జ్ఞాపకం చేస్తున్నా. మొదట సమర్పణ, మొదట మనం సమర్పించుకోవాల, ప్రభువుకు సమర్పించాల. మనకు కలిగినది ఇవ్వటానికి సమర్పణ కలిగి ఉండాలంటాడు. సమర్పణ, మొదట సమర్పణ. రాజుల మొదటి గ్రంథంలోనే 17వ అధ్యాయంలో మనం చూస్తాం. కరువు కాలము, ఏలియా ఆశ్చర్యరీతిగా పోషించబడుతున్నాడు. తర్వాత కెరీతు వాగు దగ్గర నుండి సారెపత్ అనే గ్రామానికి వెళ్ళమన్నాడు. అక్కడ వెళ్ళగానే విధవరాలు కనబడుతుంది. ఆమె నిన్ను పోషిస్తాది పో అన్నాడు. వెళుతూ ఉండగా పొలంలో ఆమె పొలాలు ఏరుకుంటా ఉంది, అంటే పేదరాలు. వెళ్ళి అమ్మ ఆకలి అవుతుంది, ఒక అప్పం చేసి పెట్టమన్నాడు. మొదట నాకు ఒక అప్పం చేసి పెట్టమన్నాడు. 13వ వచనంలో మనం చూస్తాం. మొదట నాకు ఒక అప్పం చేయమన్నాడు. మొదట ఆమెన్నది, అయ్యా ఇదిగో పచ్చడి పిండి బుడ్డిలో కొంచెం నూనె, ఈ పూటకు మాత్రమే సరిపోతుంది, ఇది తిని ఇంకా చావాల్సిందే అన్నది. సరేమ్మా, మొదట
ఒక అప్పం చేసి నాకు పెట్టమన్నాడు. ఆ తల్లి మొదట అప్పం చేసి రొట్టె చేసి ఆ దైవజనునికి ఇచ్చింది, తన కుమారునికి పెట్టింది, తాను తిన్నది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది. అలా కరువు కాలము అయిపోయేంత వరకు పిండి తగ్గలేదు, నూనె అయిపోలేదు. ఆశ్చర్యం కదండి. పట్టెడు పిండి, గుడిలో కొంచెం నూనె, ఆ పూటకు మాత్రమే సరిపడే ఆహారం. 3.5 సంవత్సరాలు కరువు కాలము. ఎలియా కాలంలో కరువు ఎంతకాలం వచ్చిందంటే 3.5 సంవత్సరాలు. పేతురు పత్రికలో మనం చూస్తాం. 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఒక్క పూటకు సరిపడే ఆహారం 3.5 సంవత్సరాలు సమృద్ధిగా తిన్నారంటే ఆమెకున్న సమర్పణ. అది సమర్పణ కలిగిన వారు సమృద్ధి కలిగి ఉంటారు. సమర్పణ కలిగిన వారు సంతృప్తి కలిగి ఉంటారు. అది సమర్పణ అనేది మనం కలిగి ఉండాలి. మొదట మనం ప్రభువుకు సమర్పించుకోవాలా. మన జీవితాలను, మన కుటుంబాలను, మన పిల్లలను సమర్పించుకోవాలా. మనకిచ్చిన దాంట్లో ప్రభు పని కొరకై సమర్పించుకోవాలి. దేవుని వాక్యములు మనం చూస్తాము. కొరింథీయులకు రాసిన పత్రికలోనే అక్కడ అకయ అనే ప్రాంతానికి వచ్చేసరికి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 15వ వచనం, స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియదు. స్టెఫెను కుటుంబం అకయ అనే ప్రాంతానికి వచ్చేసరికి స్టెఫెను కుటుంబమే గణపరచబడుతుంది, మారుమరుగుతుంది, వారి పేరు వినబడుతూ ఉంది. కారణం పరిచర్య చేయడానికి, పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తామే అప్పగించుకున్నారు. కుటుంబ సమేతంగా వారు సమర్పించుకున్నారు. కాబట్టి ప్రియులారా, వారు ఘనపరచబడుతున్నారు. సమర్పణ కలిగి ఉండాలి. మనము మన పిల్లలు సమర్పణ కలిగి ఉన్నప్పుడు సమృద్ధి కలిగి ఉండాలి. లేని సమయంలో కూడా సమృద్ధిగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొరతగా ఉన్న పరిస్థితుల్లో కూడా సమృద్ధిగానే ఉన్నట్టుగా కనపడుతుంది. సంతృప్తికరమైన జీవితం. కొరత ఉంటాయి, పదవులు ఉన్నాయి, వాస్తవమే కష్టాలు ఉన్నాయి, లేని పరిస్థితి ఉంది, అయినా కూడా చాలు. ఒక సంతృప్తికరమైన జీవితం. సమయానికి ఏది కొరత లేకుండా, దేవుడు సమయానికి ఏది అవసరమో అది దేవుడు ధారాళంగా మనకు దయచేస్తాం. మొదట సమర్పణ మనము కలిగి ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులారా, ప్రభు మనను ప్రేమించి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం కదా, ప్రభు మనను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకాయ తన కొరకు తను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకొనెను, అనగా సమర్పించుకొనెను. ప్రభు మన కొరకై సమర్పించుకున్నాడు. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవడానికి, పరిమళ వాసనంగా ప్రభు కొరకు మనం బ్రతకడానికి, ప్రభు మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను లేదా సమర్పించుకొనెను. ప్రభు మన కొరకు అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు సమస్తమును. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం 4వ అధ్యాయం 10వ వచనంలో, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, ఆయనే ప్రేమించి ప్రాణం పెంచాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం మంచివారమని కాదు, మనం గొప్పవారమని కాదు, లేకపోతే మనలో నీతి ఉందని కాదు, భక్తి ఉందని కాదు. భక్తి లేని వారం, నీతి లేని వారం, లోకములో ఇష్టానుసారంగా జీవిస్తున్న వారం, ప్రేమించి ప్రాణం పెట్టి, ప్రియులారా, మన కొరకు తను తాను బలి అయిపోయిన ఆ ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కొరకై తను తాను అర్పించుకున్నాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మొదట ఆయనే మనల్ని వెదికాడు. ఆయనే మనల్ని వెదికి రక్షించాడు. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనే మనల్ని మనం ఆయనను వెదకలేదు, ఆయనే మనల్ని వెదికి రక్షించాడు. మనం ఆయనను ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు.
మన కొరకు బలైపోయాడు. ఆ ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 16వ వచనంలో కదా ఏమన్నాడు? 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తాం, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ఆయన మన ఎడల చూపిన ప్రేమ ఎట్టిదో మనకు అర్థమవుతుంది. కాబట్టి సహోదరుల విషయంలో కూడా ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఎంతగా మన కొరకు తను తాను సజీవ యాగంగా సమర్పించుకున్నాడు మనకు అర్థమవుతుంది. కాబట్టి మొదట ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. మనం కూడా సహోదరు నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము అన్నాడు. ప్రాణం పెట్టాల్సినంత త్యాగం మనలో లేదు, కానీ ప్రాణం తీయకుండా ఉంటే చాలు అని నేనంట. చోటిమోటి మాటలతో ప్రాణం తీసే వాళ్ళు ఉన్నారు. నిష్కారణంగా నిందలు వేసి ప్రాణం తీసేవారు ఉన్నారు. అపనిందలు వేసి ప్రాణం తీసేవారు ఉన్నారు. ప్రియులారా, ప్రాణం పెట్టేంత త్యాగం మనలో ఎవరిలో లేదు, ఒప్పుకోవాల్సిందే ఆ మాట. ప్రాణం పెట్టేంత మనసు మనలో ఎవరు లేదు, ఒప్పుకోవాల్సిందే ఆ మాట. ప్రాణము ఇవ్వకపోయినా ప్రియులారా, ప్రాణం తీయకుండా ఉంటే చాలు. మనము కూడా మన సహోదరు నిమిత్తం ప్రాణం పెట్ట బాధ్యులం. మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము ధారపోశాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడు, మన కొరకు తను తాను ఎంతగా సమర్పించుకున్నాడు, సజీవ యాగంగా మన కొరకు ఎంతగా ప్రాణత్యాగం చేశాడు జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా మొదట ప్రేమ చూపుతాం, మనం కూడా మొదట సమర్పణ కలిగి ఉందాం. మొదట సమర్పణ జీవితం కలిగి ఉంది. ఉదయకాలం హిజ్కియా రాజ్యంలోనికి రాగానే మొదట దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాడు. మందిరపు తలుపులను తెరిపించాడు, మందిరాన్ని బాగు చేశాడు, నిషిద్ధమైన వాటిని తొలగించాడు, ప్రతిష్ఠ చేశాడు, యాజకులను లేవీలను సమకూర్చాడు, చక్కటి సందేశం ఇచ్చాడు. ప్రియులారా, మంచి అనుభవం. హిజ్కియా లాంటి అనుభవం మనం కూడా కలిగి ఉండటానికి ప్రభు తన కృప చూపాలని ఉదయకాలం ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మొదట దేవుని సన్నిధి, మొదట సమాధానం, మొదట సమర్పణ, మొదట సరి చేసుకోవటం, మొదట ఆయనను ప్రేమించటం, ఆయన కొరకు లోకములో మనం బ్రతకడానికి ప్రభు సహాయం చేయనుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. కరెంటు పోయింది, ఈ వీడియో కనపడలేదు, క్షమించండి. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. నా వందనాలు, నా బార్నబాస్ అన్న వందనాలు. వందనాలు. ప్రసాద్ అన్మ్యూట్ అవ్వండి. కోటపూరి ప్రసాద్ అధ్యక్షుల వారు. అన్నా ఓకే, అవునా అన్నా? ప్రసాద్ వాక్యం ముగించబడింది. అన్నా చక్కగా వాక్యం అందించినటువంటి మొదటి గురించి మాట్లాడిన ఆగమల రత్నమన్న గారికి వందనాలు. ముగింపు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజారావణ ముగింపు ప్రార్థన చేస్తారు. రాజారావు. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాన్న మా దేవ, మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే ఈ జూమ్ మీటింగ్ను
నిర్వహిస్తూ ఉన్న మా ప్రియులు బర్నబాస్ అన్నను కుటుంబాన్ని మీరు నిండారుగా దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాలలో అనేక మంది దైవ సేవకులను సంప్రదిస్తూ జూమ్లోకి నడిపిస్తూ జూమ్లోకి చేరువస్తున్న మీ ప్రజలందరికీ దేవ వాక్య సత్యం తెలియజేస్తూ ఉన్నాడు. మీకు స్తోత్రాలు. ఈ గొప్ప పరిచర్య ప్రభు రాకడ వరకు చక్కగా జరిగినట్టు మీ కృప చూపించండి, ఆదరించండి. మరి 4401వ రోజున దేవా మీ ప్రత్యక్షత మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నడిపించిన తోటపూరి ప్రసాద్ను దీవించండి నాన్న. అలాగే మా దేవా తండ్రి, ప్రారంభ ప్రార్థన చేసిన వారిని, కీర్తన పాడిన వారిని, వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసిన వారిని కూడా మీరు బలపరిచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు మీ దాసులు ఆకుమల నుంచి నాన్న దేవా తండ్రి రాజరత్నమన్న గారిని నిలవబెట్టి దేవా మా తండ్రి మా మధ్యకు తీసుకొని వచ్చిన శ్రేష్టమైన దైవ వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మిన పిల్లల జీవితంలో మొదట ఏముండాలి, ఏముంటే బాగుంటుంది అనే శ్రేష్టమైన విషయాలు దేవా మాకు తెచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో మార్లు మీ మాటలు వింటూ ఉన్నాం దేవా తండ్రి. మార్పు లేని విధంగా దేవా నేటి పరిస్థితుల్లో విశ్వాసులు ఉన్నారు నాన్న. దేవా కనికరం చూపించండి. లేచిన వెంటనే కుటుంబంతో దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం దేవా అన్నింటికంటే శ్రేష్టమైనదని మొదట ఆ విధి మా జీవితాల్లో నెరవేరాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే దేవా సమాధానం కలిగి ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని దేవా తండ్రి శక్యమైతే అవునా మా దేవా తండ్రి అందరితో సమాధానంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతైనా యేసుక్రీస్తు కలిగిన ఆ మనస్సు మాకు లేకపోతే ఈ విశ్వాస జీవితం నాన్న వ్యర్థమైపోతుంది. దేవా ఇదిగో నాన్న విశ్వాస జీవితం ముళ్ళ మీద పానుపే గాని పూల మీద పానుపు కాదు. అవును దేవా మా తండ్రి. కనుక దేవా విశ్వసించిన మేము ప్రభు మనసు ఎరిగి నాన్న దేవా జీవించడానికి కృప చూపించండి. మరి నాన్న వాక్యం అందించిన మా ప్రియులు రాజరత్నమున్నను కుటుంబాన్ని దేవా దీవించండి, సేవను దీవించండి నాన్న. మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో నాన్న దేవా తండ్రి ఇంతవరకు ఉండి మీ ప్రత్యక్షత మీ వాక్యంలో మాకు దర్శనమిచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ దినమంతట్లో మీ తోడు, మీ కాపుదల, మీ భద్రత మాకును మా కుటుంబాలకును సకల పరిశుద్ధులకును అనుగ్రహించమని, ప్రతి విధమైన శోధన, కీడు, అపాయం, ప్రమాదముల నుంచి తప్పించి ఆదరించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువు, రక్షకుడు, ప్రాణ విమోచకుడైన యేసు క్రీస్తుల వారి సర్వశ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అతి వినయముతో ప్రతిమాలి పొందుకొని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి థ్యాంక్ యూ బ్రదర్. దొరుకు ప్రార్థనలను పాటలను వాక్యము మరి అన్ని క్రమంగా చేసిన అందరికీ ప్రేమ వందనాలు. కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్నకు అప్పచెప్తున్నాం. బర్నబాస్ అన్న